మేషరాశి. ఈ రాశి వారికి ఆదాయము 2, వ్యయము 14, రాజపూజ్యం 5, గౌరవము అగౌరవము 7 ఇలా ఉంటాయి. తర్వాత ఈ రాశి వారికి గురువు 13/5/2025 వరకు వృషభ రాశిలో ద్వితీయ స్థానంలో ఉంటాడు. తదుపరి 14/5/2025 మొదలుకొని 18/10/2025 వరకు మరలా 5/12/2025 నుండి వత్సరాంతం వరకు సంవత్సరం వరకు మిథున రాశిలో తృతీయ స్థానం చతుర్థ స్థానాల్లో ఉంటాడు. కాబట్టి వీరికి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనలాభము, సంతోషము, కీర్తి మొదలగునవి అన్నీ కూడా కలుగుతాయి. తర్వాత తృతీయ చతుర్థ స్థానాల్లో ఉన్నప్పుడు స్వల్పంగా మనోవిరోధము, తర్వాత బంధు విరోధము, మనశ్శాంతి ఉండకపోవడము, శరీర పీడ, ఉద్యోగ భంగము, కలహాలు ఇటువంటివి అపకీర్తులు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. తర్వాత శని వీరికి ఏకాదశ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతము 30/3/2025, 17/4/2025 వరకు మరలా 11/10/2025 నుండి 10/1/2026 వరకు కుంభస్థానంలో ఏకాదశ స్థానంలో శుభుడవటం వలన ధనలాభము, ఆరోగ్యము, సంతోషము, సంతాన ప్రాప్తి, అన్ని రకాలైన ప్రయత్నాలు సిద్ధించడం జరుగుతుంది. తర్వాత 18/4/2025 నుండి 10/10/2025 వరకు మరలా 11/1/2026 నుండి సంవత్సరం వరకు మీన రాశిలో ద్వాదశ స్థానంలో అశుభుడవటం వలన అపకీర్తి, మనస్తాపము, భోజన సౌఖ్యము లేకపోవుట, నిత్య కలహాలు, అనారోగ్యము ఇటువంటివి కలుగుతుంటాయి. రాహు 33/5 నుండి 16/5 వరకు మీనరాశిలో ద్వాదశ స్థానంలో అశుభుడవటం వలన ధన నష్టము, నేత్ర సంబంధమైన రోగాలు, తర్వాత శత్రు భయము, స్థానచలనము కలుగుతాయి. తర్వాత 17/5/2025 నుండి వత్సరాంతం వరకు కుంభరాశిలో ఏకాదశ స్థానంలో శుభుడవటం వలన సకల శుభాలు కలిగి భోజన సౌఖ్యము, నూతన వస్త్ర ప్రాప్తి కలుగుతుంది. కేతువు 30/3/2025 నుండి 16/5/2025 వరకు కన్యా రాశిలో షష్టమ స్థానంలో శుభుడవటం వలన సకల శత్రుబాధ నివారణ అవుతుంది. గోభూ తగాదలన్నీ కూడా సఫలమవుతాయి. 17/5/2025 నుండి వత్సరాంతం వరకు సింహరాశిలో పంచమ స్థానంలో అశుభడవటం వలన సంతానంతో విరోధాలు, అకాల భోజనము, కష్టాలు కలుగుతాయి. ఈ రాశి వారు నవగ్రహ పాశుపతం కానీ, సుందరాకాండ పారాయణం కానీ, విష్ణు సహస్రనామాలు చేసుకొని స్వామివారికి నవగ్రహాల పూజ చేస్తే సరిపోతుంది. ఓం తత్సత్.